ఓం శ్రీ మాత్రే నమః. మరొక 24 గంటల్లోనే మిథున రాశి వారికి జరిగేది తెలిస్తే మీ గుండెలో ఉడుకు పుడుతుంది. ఆగస్టు నెల మీకు 100% ఇలానే జరగబోతోంది. మీరు ఇప్పటి వరకు కూడా కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు మీ జీవితంలో ఈ సమయంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు మరొక 24 గంటలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మీకు అనుకూలత అనేది ఉన్నదా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, వ్యాపార వశీకరణ, వ్యవసాయ వశీకరణ, పెళ్లి సంతానం వశీకరణ, కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును, జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించలేని యువకళ కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆ అనుభవతత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశి వారి గురించి చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వీరికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూస్తారు. మీ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోండి. సునిశ్చితంగా ఆలోచించడం ద్వారా ఉత్తమ పరిష్కారాలు అనేవి మీకు కనిపిస్తాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తే మేలు. శ్రీలక్ష్మి సహస్రనామ పారాయణ మీకు చాలా మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. మంచి శుభ ఫలితాలు అయితే ఉంటాయండి. వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. ధనస్థానంలో ఉన్నటువంటి బుధ యోగం వ్యాపార అభివృద్ధికి గుర్తింపునిస్తుంది. పెట్టుబడులు చాలా చక్కటి లాభాలను ఇస్తాయి. జన్మ శుక్ర బలం ఆర్థిక వృద్ధిని ప్రసాదిస్తుంది. సంపదను వృద్ధి చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయము. ఉద్యోగంలో కలిసి వస్తుంది. సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసంతో శాంతంగా వ్యవహరించండి. దత్తాత్రేయ స్వామివారిని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే వస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. మీ జీవితం అయితే మీరు ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో మీ జీవితంలో దక్కబోతోందండి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీరు కోరుకునే జీవితం మీకు దక్కుతుంది. మిథున రాశి వారికి సాధారణంగా ఈ సమయం అయితే మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 2025 మే నెల నుండి కూడా గురుగ్రహ అనుకూల స్థానాల్లోకి మారడం చేత ఈ ఏడాది మీ యొక్క జీవితంలో గణనీయమైన మార్పులు అయితే మీరు ఆశించవచ్చు. మరియు అదృష్టం కూడా మీకు చాలా తోడుగా కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా 2025 చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా శనీశ్వరుని అనుగ్రహం కారణంగా మీకు ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఉద్యోగరీత్యా వృత్తిలో అభివృద్ధికి అవకాశాలు అనేవి ఉంటాయి. గురుగ్రహ ప్రభావం ఈ రాశి నుండి దేవగురు బృహస్పతికి మీ లగ్నస్థానంలోకి ప్రవేశించడం వలన మీ యొక్క జీవితంలో చాలా సానుకూలమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయండి. ఈ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తిలో అభివృద్ధి వంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాదు మీరు కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సమయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కొత్త ఏడాది శనిదేవుని పైన ప్రత్యేకమైన అనుగ్రహం అయితే వీరికి ఉంటుందండి. శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అనేకమైన ప్రయోజనాలు అయితే వీరికి కలుగుతాయి. మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు. ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశిస్తాడు.
ఉంటారు. ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టాలకు తగిన ఫలితాలు అయితే ఉంటాయి. మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అంతేకాదు రాహు విద్య స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి. మీ కుటుంబ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం లభిస్తుంది. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా పొందవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పిల్లల వైపు నుండి అనేకమైన సమస్యలు అయితే మీకు పరిష్కరింపబడతాయి. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి జాతకం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే చాలా సంతోషంగానే ఉంటుంది. గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాలన్నింటిలో కొంత దూరం అనేది పెరగవచ్చండి. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పెద్దగా ఆర్థిక సమస్య లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అయితే ఉంటుందండి. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు. అయితే మే తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి. మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ఈ సమయంలో బలోపేతం కాబోతోంది. చూసారు కదా, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావానికి కలవారుగా ఉంటారు. ప్రతిగురించే తత్వం అయితే వీరిలో ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన వీరు చాలా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారైతే ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా గతం గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి కూడా వస్తారు. ఈ రాశి వారు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయండి. ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించరు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా వీరు చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటారు. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.